మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడితే నీతులు, ఇతరులు మాట్లాడితే బూతులా అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ గత 10 ఏళ్లలో అనేక వేదికలపై బూతులు మాట్లాడిన ఘటనలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, రైతులకు ఏమి చేశామో ప్రజలకు తెలుసని చెప్పారు. ఎవరి బలం ఎంతో రానున్న ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి తెలుస్తుందన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన చేస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు గారు, మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? అసలు మీ మామే కదా ఈరోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు, ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజల ప్రజాపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. సరే, మీ మామగారి గొప్ప బూతుల గురించి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తే మీరే దీన్ని ఏందో మీరు చెప్పుర్రి. నీ మీద 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. మేము ఎంతమంది మేము నలుపు కూడా మీరు నష్టం కూడా మిగలేదు. దాని ఫామ్ హౌస్ అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేదు, నలిసి పారేస్తాం, 4 గెలిచి చీరేస్తాం. గుణం అని చెప్పి 2వ కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ? శాతగాని దద్దమ్మ, గడిగుళ్ళు, ముట్టచోరుగాళ్ళు, పనికి మాలిన సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకెతందుకు వచ్చినాం అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకెతందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు విశాఖాటుకోట్లో ఉంటే వాడు సిగ్గుపడాలి. విశాఖాటుకోలకే అంటున్నాను. ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అదే ఏమనుకున్నారా బయట కుక్కలు మీరు? నేను ఇప్పుడు వినిపించిన బూతులు మీ మామగారు గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద, అసెంబ్లీల, ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మనం వేరే వాళ్ళని అనే ముందు, వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి. మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి, మేమేం పథకాలు ఇచ్చినాం, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పదే మేము చెప్తే మీరు పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు. మళ్ళీ వచ్చి మీరు నయా పైసా ఇయ్యలేదు, మీ ఏడికి పోదాంపా, మీ కొడంగల్ పోదాం, ఇంకెక్కడ మదిర పోదాం, ఈ పిచ్చి మాటలు ఎందుకు హరీష్?